లంకాధిపతి అయిన రావణుణ్ణి చాలా వరకు హిందూ పురాణాలన్నీ కూడా ఒక రాక్షసుడిగా మాత్రమే చిత్రీకరిస్తూ ఉంటాయి. కానీ ఆయనలో కూడా ఓ మహాజ్ఞాని ఉన్నాడు అని చాలామందికి తెలీదు. నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టే రావణుడిలో కూడా చాలా రూపాలుంటాయి. మనకు తెలిసిన కథలన్నిట్లోనూ సీతని అపహరించిన దుర్మార్గుడిగానే చెప్తూ ఉంటారు. కానీ చెప్పలేని రహస్యాలు, మరెన్నో కథలు రావణుడి జీవితంలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, రావణుడికి సంబంధించిన మిస్టరీస్ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా రావణాసురుడి పూర్వజన్మ వృత్తాంతం. భాగవత పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు దర్శనార్థం సనత్కుమారులు ఒకసారి వైకుంఠాన్ని చేరుకుంటారు. సనత్కుమారులు రూపంలో చాలా చిన్నవాళ్ళగా ఉండడం చేత వైకుంఠ ద్వారపాలకులైనటువంటి జయ విజయులు వాళ్ళను చూసి చిన్న బాలురు అనుకుని అడ్డగిస్తారు. దీనివల్ల సనత్కుమారులకు ఆగ్రహం వచ్చి జయ విజయుల్ని భూలోకంలో జన్మించమని శపిస్తారు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి జయ విజయులు పశ్చాత్తాపంతో శాప విమోచనాన్ని కలిగించమని అర్థిస్తారు. అప్పుడు వారిని హరిభక్తులుగా 7 జన్మలు కానీ, లేదంటే హరి విరోధులుగా 3 జన్మలు కానీ భూలోకంలో గడిపితే శాప విమోచనం కలిగి తిరిగి తనను చేరుకుంటారు అని విష్ణుమూర్తి సూచిస్తాడు. కాబట్టి 7 జన్మల పాటు విష్ణుమూర్తికి దూరంగా తాము జీవించలేము అని చెప్పి 3 జన్మల పాటు హరికి శత్రువులుగా జన్మించడానికి సిద్ధపడతారు. ఈ విధంగా జయ విజయులు 3 జన్మలెత్తుతారు. అవేంటంటే కృతయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు, త్రేతాయుగంలో రావణాసురుడు కుంభకర్ణుడు, అలాగే ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్రుడు. ఈ విధంగా త్రేతాయుగంలో జన్మించిన వాళ్ళే రావణ కుంభకర్ణులు అనే అన్నదమ్ములు. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి రావణుడు తన పూర్వజన్మలో సనత్కుమారుల చేత శపించబడినటువంటి విష్ణువు యొక్క ద్వారపాలకుల్లో ఒకరు. ఇక తరువాత రావణాసురుడి ప్రారంభ జీవితం. స్కంద పురాణంలో చెప్పిన దాన్ని బట్టి చూస్తే బ్రహ్మమానసపుత్రుడైనటువంటి పులస్త్యుడి కుమారుడు విశ్వవసు బ్రహ్మకు, అలాగే దైత్య రాకుమారి అయినటువంటి కైకసికి జన్మించినటువంటి కుమారుడే ఈ రావణాసురుడు. తన తల్లిదండ్రులిద్దరూ అసుర సంధ్యా సమయంలో సంభోగించడం వల్ల రావణాసురుడు రాక్షసుడిగా పుడతాడు. కైకసి యొక్క 10 మంది కొడుకుల్లో రావణుడు పెద్దవాడు. చిన్నప్పటి నుండి అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉండి శారీరక పరాక్రమాన్ని కూడా ప్రదర్శించేవాడు. ఏకసంతాగ్రహిగా ఉండేవాడు. వేద విద్యలు తన తండ్రి విశ్వవసు బ్రహ్మ నుండి నేర్చుకుని గొప్ప విద్వాంసుడిగా కూడా మారతాడు. వివిధ రకాల ఆయుధాలు మరియు యుద్ధ కళల్లో రాణిస్తాడు. నైపుణ్యం కలిగిన యోధుడిగా కూడా మారతాడు. కైకసి తండ్రి, అలాగే తనకు తాత అయినటువంటి సుమాలి దగ్గర నుండి రాజ్యపాలనా విషయాల్ని కూడా నేర్చుకుంటాడు. అందుకే రావణుడు లంకలో అత్యంత శక్తివంతమైన రాజుగా మారిపోతాడు. రావణాసురుడికి మొత్తం 6 సోదరులు, 2 సోదరీమణులు ఉన్నారు. కుబేరుడు, విభీషణుడు, కుంభకర్ణుడు, కరుడు, దూషణుడు, అహిరావణుడు అనేటువంటి 6 సోదరులు. అలాగే కుంభిని, శూర్పణఖ అనేటువంటి 2 సోదరీమణులు కూడా ఉన్నారు. ఇక్కడ కుంభిని గురించి ఎవరికీ తెలియకపోయినా సరే శూర్పణఖ గురించి మాత్రం చాలామంది తెలుసు. అసలు రావణుడు సీతను అపహరించడానికి కారణం ఈమె. శూర్పణఖ రావణాసురుణ్ణి రాముడి మీదకి ఉసిగొల్పడం వల్లే ఈ కథంతా జరిగింది అని పురాణాలు చెప్తున్నాయి. ఇక తరువాత రావణాసురుడి ఇతర పేర్లు. రావణుడికి పుట్టుకతో పెట్టిన పేరు దశగ్రీవుడు. రావణాసురుడు ఇంకా అనేక పేర్లని కూడా కలిగి ఉన్నాడు. 10 మంది జ్ఞానులతో సమానమైన జ్ఞానాన్ని కలిగి ఉండడం చేత ఈయన్ను దశకంఠుడు అని కూడా పిలుస్తారు. 10 తలల్ని కలిగి ఉండడం చేత దశముఖుడు అంటారు. అలాగే కైలాస పర్వతాన్ని తన 2 చేతులతో పెకలిస్తున్నప్పుడు పరమశివుడు ఇతని చేతి వేళ్ళని కాలితో తొక్కినప్పుడు అతి బిగ్గరగా అరుస్తాడు. రావణ అంటే అరుపు అని అర్థం వస్తుంది. అందువల్లే ఇతడికి రావణుడు అనే పేరు కూడా వచ్చింది. తరువాత మాతృవాక్య పరిపాలకుడు. ఒకానొక సందర్భంలో రావణుడి తల్లి కైకసి లంకలో సముద్రపు ఒడ్డున ఇసుకతో సైకత లింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించుకుని పూజిస్తూ ఉంటుంది. అలా పూజించే సమయంలో సముద్రంలో అలలు ఎగసిపడి ఆ లింగం సముద్రంలో కలిసిపోతుంది. పూజ మధ్యలో సైకత లింగం సముద్రం పాలవడం చేత ఆమె తన దుఃఖాన్ని రావణుడి దగ్గర తెలుపుకుంటుంది. తల్లి దుఃఖాన్ని చూడలేక వెంటనే శివుడి ఆత్మలింగమే తెచ్చి ఇస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. శివభక్తుడిగా అకుంఠిత దీక్షతో తపస్సు చేసి అన్ని అడ్డంకుల్ని అధిగమించి శివుడి ఆత్మలింగాన్ని సంపాదిస్తాడు.
అయితే ఆ లింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లంక చేరే వరకు కింద పెట్టకూడదు అనే నియమం ఉంది. కానీ దేవతలు కుట్ర చేసి వినాయకుణ్ణి పంపించి రావణాసురుడి చేత దాన్ని కింద పెట్టించేలా చేస్తారు. ఆ ప్రదేశమే ఇప్పుడు గోకర్ణం క్షేత్రం అయింది అని ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఇక తరువాత బ్రహ్మ నుండి పొందిన వరం. పురాణాలని బట్టి చూస్తే రావణాసురుడు 11,000 సంవత్సరాలు గోకర్ణ పర్వతం మీద తపస్సు చేసి బ్రహ్మ నుండి వరాల్ని పొందాడు. తన తపస్సు సమయంలో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు తన తలను 10 సార్లు నరికి బలిస్తాడు. అతను తన తలను నరికిన ప్రతిసారి ఒక కొత్త తల పుట్టుకొస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు రావణాసురుడి తపస్సుకి మెచ్చి అతడి ముందు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని చెప్తాడు. రావణుడు అమరత్వాన్ని కోరుకుంటాడు. బ్రహ్మ దాన్ని నిరాకరిస్తాడు. దానికి బదులుగా తనకి దేవతల ద్వారా కానీ, రాక్షసుల ద్వారా కానీ, సర్పాల ద్వారా కానీ, పిశాచాల ద్వారా కానీ మరణం ఉండకూడదు అనే వరాన్ని కోరుకుంటాడు. బ్రహ్మ దానికి అంగీకరించి ఈ వరంతో పాటు అద్వితీయమైన అస్త్రాలు, ఒక రథాన్ని, అలాగే రూపాంతరం చెందగలిగినటువంటి సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. ఆ విధంగా రావణుడు 10 తలలు 20 చేతుల్ని పొందుతాడు. తరువాత కుటుంబ జీవితం. రావణాసురుడి భార్య పేరు మండోదరి. ఈమె మహాపతివ్రత. మండోదరి విశ్వకర్మ పుత్రుడైనటువంటి మయబ్రహ్మ మరియు దేవకన్య అయిన హేమకు కలిగిన పుత్రిక. రావణాసురుడు ఈమెను మోహించి పెళ్లి చేసుకుంటాడు. రావణాసురుడికి మొత్తం 7 కుమారులు. వాళ్ళు మేఘనాథ, అతికాయ, అక్షయ కుమార, నరాంతక, దేవాంతక, త్రిశిర మరియు ప్రహస్త మొదలైన వారు. నిజానికి రావణాసురుడి గురించి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా అందరికీ తెలిసినవే. అయితే ఎక్కువ మందికి తెలియని మరికొన్ని రహస్యాలు ఆయన జీవితంలో ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, గొప్ప పండితుడు మరియు విద్వాంసుడు. రావణుడు 64 రకాల కళల్లో నిష్ణాతుడు. రావణుడి యొక్క 10 తలలు అతని 10 లక్షణాలని సూచిస్తాయి. వీటిలో 6 తలలు 6 శాస్త్రాలని సూచిస్తే మరో 4 తలలు 4 వేదాలని సూచిస్తాయి. కాబట్టి ఆయన్ను గొప్ప పండితుడిగా చెప్పుకోవడమే కాకుండా అతని కాలంలోని అత్యంత తెలివైన వ్యక్తుల్లో ఒకరిగా చెప్తూ ఉంటారు. నిజానికి రావణాసురుడు తన సొంత మేధాశక్తితోనే పుష్పక విమానాన్ని కూడా తయారు చేశాడు అని చెప్తారు. శాస్త్ర విజ్ఞాన రంగాల్లో అతను ఆరితేరి ఉండడం చేత పుష్పక విమానాన్ని తయారు చేయగలిగాడు అంటారు. ఖగోళ జ్యోతిష్య శాస్త్రాల్లో కూడా రావణాసురుడు దిట్ట. ఆయా శాస్త్రాల్ని అవపోసన పట్టిన కొద్ది మందిలో రావణాసురుడు కూడా ఒకరు అని చెప్తారు. అంతేకాదు రావణుడు గొప్ప నైపుణ్యం కలిగినటువంటి సంగీత విద్వాంసుడు కూడా. అలాగే పాటలు కూడా పాడేవాడు. ఆయన రుద్రవీణ అనేటువంటి ఒక తీగ వాయిద్యాన్ని కనుగొన్నట్టు కూడా చెప్తారు. తరువాత శక్తివంతమైన యోధుడు. బ్రహ్మ నుండి వరం పొందిన తరువాత రావణుడు లంకా నగరానికి తన తాత అయిన సుమాలిని తొలగించి ఆ సేనలకు తానే రాజుగా మారతాడు. నిజానికి సుమాలి ఒక రాక్షస రాజు. లంకా నగరాన్ని దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఇంద్రుడి కోసం ఎంతో సుందరంగా నిర్మిస్తాడు. అయితే రాక్షసులంటే భయపడేటువంటి ఇంద్రుడు ఎప్పుడూ లంకలో ఉండడానికి ఇష్టపడలేదు. దాంతో ఆ నగరాన్ని దేవాసుర భయంకరుడైనటువంటి సుకేసుని కుమారులకు ఇస్తాడు. సుకేసునికి మాలి, సుమాలి, మాల్యవంతుడు అనేటువంటి 3 కుమారులు ఉన్నారు. వీళ్ళంతా లంకా నగరాన్ని పాలించేవారు. వీరి రాక్షస కృత్యాలు మితిమీరడంతో శ్రీహరి ఒక రోజున తన సుదర్శన చక్రాన్ని లంకా నగరం మీదకు వదులుతాడు. దాంతో మాలితో పాటు కొంతమంది చనిపోగా మిగిలిన రాక్షసులంతా పాతాళంలోకి వెళ్ళి దాక్కుంటారు. అప్పట్నుంచి సుమాలి మనవడైన కుబేరుడు తన తల్లిదండ్రులతో కలిసి లంకను చేరి పరిపాలిస్తాడు. కుబేరుని తల్లి విశ్రవ బ్రహ్మ యొక్క 2వ భార్య. అంటే సుమాలి కుమార్తె కైకసికి కుబేరుడు సవతి కొడుకు అవుతాడు. ఒక రకంగా చెప్పాలి అంటే కుబేరుడు రావణాసురుడి సవతి సోదరుడు అవుతాడు. రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారైన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు. కుబేరుడు మాత్రం భోగభాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయడం చూసి సుమాలి అసూయ చెందుతాడు. రావణుణ్ణి లంకకు రాజుగా చేయడంలో కీలకమైన పాత్రని పోషిస్తాడు. అతనికి బ్రహ్మ నుండి వరం పొందమని, కుబేరుణ్ణి ఓడించి 3 లోకాల్లోనూ రాక్షస పాలనను స్థాపించమని సలహా ఇస్తాడు.
అప్పటి నుండి రావణుడి దృష్టి లంకా నగరం మీద పడుతుంది. లంకా నగరాన్ని పూర్తిగా తన వశం చేసుకోవాలి అని కుబేరుణ్ణి బెదిరిస్తాడు. రావణుణ్ణి యుద్ధంలో ఓడించడం సాధ్యం కాదు అని తెలిసి విశ్రవసుడు లంకా నగరాన్ని ఇచ్చి వైదొలగమని కుబేరుడికి చెప్తాడు. ఈ విధంగా రావణుడు లంకాధిపతి అయినప్పటికీ రాజుగా ఎంతో ఉదారశీలిగా, సమర్థవంతమైన పాలకుడిగా కీర్తి ప్రతిష్టలను ఆర్జిస్తాడు. అతడి పాలనలో లంకా నగరం సకల ఐశ్వర్యాలతో తూలతూగుతూ ఉండేది. ఆ రాజ్యంలో కటిక పేదలు కూడా బంగారు పాత్రల్లో తింటూ ఆకలి అనే పదం కూడా తెలియకుండా ఉండేవారు. అనితర సాధ్యమైన శక్తులు సాధించినటువంటి రావణుడు నరులు, దేవతలు, ఇతర రాక్షసుల మీద వరుసగా యుద్ధాలు చేయడం స్టార్ట్ చేశాడు. పాతాళలోకాన్ని పూర్తిగా జయించి తన కొడుకైన అతిరావణుణ్ణి రాజుగా నియమించాడు. అలాగే ముల్లోకాల్లోని రాక్షసుల్ని జయించి అజేయులైనటువంటి నివాత కవచులతోనూ కాలకేయులతోనూ రాజీ కుదుర్చుకున్నాడు. భూలోకంలోని ఎన్నో సామ్రాజ్యాల్ని జయించడం ద్వారా చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. కుబేరుడు ఒకసారి రావణుడి క్రూరత్వాన్ని, దురాశని నిందిస్తాడు. దానికి కోపించిన రావణుడు స్వర్గం మీద దండెత్తి అందరు దేవతల్ని ఓడించి కుబేరుణ్ణి కించపరుస్తాడు. తన బలాధిక్యతతో దేవతల్ని, సర్పజాతుల్ని తన పాలనలోకి తెచ్చుకుంటాడు. కొన్ని వందల ఏళ్ల తరువాత జరిగినటువంటి రామాయణ కాలం నాటికి రావణుడు సర్వ మానవ దేవతా జాతుల్ని జయించి చివరికి సూర్యుడి గతిని మార్చగలిగేటువంటి శక్తి కలవాడిగా రామాయణ కావ్యంలో చెప్పబడ్డాడు. ఇక తరువాత రావణాసురుడి పతనం. రావణుడు రాక్షసరాజు అయినా సరే గొప్ప శివభక్తి కలవాడు. లంకని జయించిన తరువాత రావణుడు తన బలాన్ని నిరూపించుకోవడానికి కైలాస పర్వతాన్ని పెకలించి ఎత్తడానికి ప్రయత్నిస్తాడు. రావణుడి గర్వానికి కోపించినటువంటి శివుడు తన కాలి చిటికెన వేలితో కైలాస పర్వతాన్ని నొక్కి దాని కింద రావణుణ్ణి అనగదొక్కుతాడు. అప్పుడు రావణుడు అతి బిగ్గరగా ఒక ఆర్తనాదాన్ని చేస్తాడు. అతడి అరుపుకి భూమి మొత్తం కంపిస్తుంది. శివుడితో తలపడ్డం తప్పు అని ప్రమద గణాలు తెలియజేస్తాయి. వెంటనే రావణుడు పశ్చాత్తాపానికి లోనవుతాడు. అప్పుడు శివుణ్ణి మెప్పించడానికి ఎన్నో విధాలుగా స్తుతించగా అతడి శౌర్యానికి, భక్తికి మెచ్చినటువంటి ముక్కంటి ఎన్నో వరాలతో పాటుగా చంద్రహాస అనే ఖడ్గాన్ని కూడా ప్రసాదిస్తాడు. రావణుడు గొప్ప శివభక్తుడు. జన్మతః అతనొక బ్రాహ్మణుడు. వేదాల్ని అభ్యసించినవాడు, శాస్త్రాల్ని అవపోసన పట్టినవాడు, అంతులేని ఐశ్వర్యంతో దేవతల్ని కూడా ధిక్కరించినవాడు. ఇలా అపరిమిత శౌర్య పరాక్రమాలతో అందర్నీ గడగడలాడించినటువంటి రావణుడు ముల్లోకాల్ని తన అదుపులో ఉంచుకుంటాడు. ఇన్ని గొప్ప అర్హతలున్నా సరే సీతను అపహరించి రాముడితో వైరం పెంచుకున్న ఒకే ఒక్క అనర్హతతో ఆయన అసురుడవుతాడు. బ్రహ్మ సృష్టిలో ఒక్క మానవులు తప్ప మరే ఇతర జీవులతోనూ తనకి మరణం సంభవించని విధంగా బ్రహ్మ నుండి వరాన్ని పొందుతాడు రావణుడు. అందుకే శ్రీహరి మానవుడిగా రాముడి అవతారాన్నెత్తి తనను సంహరిస్తాను అని రావణుడికి వరాన్నిస్తాడు. ఇక రావణుడి ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతూ ఉంటాయి. సీతాదేవిని అపహరించడంతో ఆయన్ని సంహరించే సమయం ఆసన్నమైందని నిర్ణయించుకుంటాడు శ్రీరాముడు. అందుకోసం మంచి ముహూర్తాన్ని నిర్ణయించమని అతన్నే కోరతాడు రాముడు. రావణుడు సకల శాస్త్రాలు తెలిసిన పండితుడు కావడం చేత తన చావుకి తానే ముహూర్తాన్ని పెట్టుకుంటాడు. రావణాసురుడు ఎంత గొప్ప పండితుడో అంత గొప్ప గర్వం కలవాడు కూడా. ముల్లోకాల్ని జయించి అజేయుడుగా నిలిచినా సరే తన అహంకారమే చివరికి ఆయన పతనానికి దారితీసింది. తరువాత రావణాసురుడి వారసత్వం. రావణాసురుడు అత్యంత శక్తివంతమైన రాజుగా, నైపుణ్యం ఉన్నటువంటి యోధుడిగా, అలాగే సకల కళా పోషకుడిగా గుర్తుండిపోతాడు. అయినప్పటికీ అతను సీతను అపహరించడం, అలాగే రాముడితో జరిగినటువంటి యుద్ధం ఆయన ప్రతిష్టను దిగజార్చాయి. అందుకే రావణాసురుడికి సంబంధించిన కథలన్నీ తరచూ అతన్ని రాక్షస వ్యక్తిగా మాత్రమే చిత్రీకరిస్తూ ఉంటాయి. ఇక చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం దసరా నాడు అతడి దిష్టిబొమ్మల్ని దహనం చేస్తూ ఉంటారు. తర్వాత రావణాసురుడి దేవాలయాలు. మన దేశంలో నిజానికి రావణాసురుడికి కూడా కొన్ని ఆలయాలున్నాయి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఉన్నటువంటి దశనన్ ఆలయం, అలాగే ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో
బిస్రక్లో ఉన్నటువంటి రావణ దేవాలయం, అలాగే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఉన్న రావణ దేవాలయం, మధ్యప్రదేశ్లోని విదిశలో ఉన్న రావణ్గ్రామ్ రావణ దేవాలయం, ఇంకా హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న బైజనాథ్ ఆలయం, ఇవన్నీ రావణాసురుడికి సంబంధించినటువంటి ఆలయాలు. ఇక చివరిగా ఈ రావణాసురుడి పాత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని గొప్ప గుణాలున్నా సరే, ఎంతగా ప్రశంసించబడినా కూడా వ్యక్తిత్వంలో గనక చిన్న చిన్న లోపాలని సరి చేసుకోకపోతే అవి పూర్తిగా వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తాయి. ఒక గొప్ప రాజుగా, మంచి తండ్రిగా, చెల్లెలికి జరిగినటువంటి అవమానాన్ని సహించలేని అన్నగా, పరిపాలనా దక్షుడిగా, గొప్ప భక్తుడిగా, ఇలా ఎన్నో మంచి లక్షణాలు ఉన్నా సరే రావణుడు మాత్రం యుగ యుగాలుగా చెడ్డవాడిగానే మిగిలిపోయాడు. సో ఫ్రెండ్స్, ఈ రావణాసురుడి కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. పురాణాల్లో ఈ పాత్ర మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.